నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఇవాళ అక్టోబర్ 16 గురువారం 2025 రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు సంతానం కొన్ని విషయాల్లో మీ భాగస్వామి మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు పనిచేయవు. వ్యాపార ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారు పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి కొన్ని వ్యవహారాల్లో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తోంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. తర్వాతి రాశి సింహం. సింహరాశి వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారు ధన వ్యవహారాల్లో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. తర్వాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వలన శిరోబాధలు పెరుగుతాయి. అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది. తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారము నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట లభిస్తుంది. తర్వాతి రాశి మీనం.
మీనరాశి వారు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి.